ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పొద్దున్న నుంచి గడ్డి తీయటం అయితే ఇంత మటుకు అయిందనమాట. అలా చూస్తున్నారు కదా, గడ్డి కాంచి అయితే ఇక్కడ వరకు తీసాను. ఇంకా పొద్దుపోయింది, ఇంటికి పోయే టైం అయిందనమాట. లేకపోతే ఇంకొంచెం తీసేదాన్నే. ఇంకా కలుపు తీయటం అంటే మాటల ఇంత అయింది వాన ముసురికి. ఇక బోధపత్తి పెట్టినాం కదా, ఇంకా అరకపాటు కూడా జాగట్లేదు. వర్షం పడుతుంది, మధ్యాహ్నం కూడా వచ్చిపోయింది వర్షం అయితే. ఇక వర్షం ఆగితేనే పాటు జాగిద్ది అనమాట. ట్రాక్టర్ రావడానికైనా వీలు పడుద్ది చేలోకి. కుప్పలు అయితే బ్రహ్మాండంగా పడ్డాయి. మా ఆయనకైతే టాస్క్ అనమాట. ఇవి అయితే నేను ముట్టుకోను, ఎందుకంటే ఇంక నా వల్ల కాదు. గడ్డి తీసి ఒక చేతులకు బగ్గలు కూడా వచ్చినాయి చూడండి. ఇక నా వల్ల అయితే కాదు. ఇక ఏలికైతే బగ్గు కూడా వచ్చేసింది, పగిలి ఇక నొప్పి లేస్తుంది అనమాట. ఇక నా వల్ల కాదు. ఇంకా తీసిన కాడికైతే ఇదనమాట. చెట్లు అయితే ఇక తేటగా మంచిగా ఉన్నాయి. చెట్లు చూసారు కదా, ఇట్లున్నాయి అనమాట చెట్లు అయితే. ఇక ఈ చెట్టు అయితే మస్తుంది. ప్రతి ఒక్క చెట్టు కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే గడ్డి ఒకటే ఎక్కువగా ఉంది చూడండి. ఈ గడ్డి అంతా ఎప్పుడు బాగుపడుద్దో ఏమో, ఎప్పుడు తీసేయాలో ఏమో. కలుపు అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక వాన ముసురికైతే ఇక గడ్డి బాగా లేచింది. ఇంకా ఇదంతా తీసి ఇంకా మంచిగా తేటగా ఉంటుంది మందు వేస్తే. లేకపోతే ఈ గడ్డిలో మందు వేసిన చెట్టుకు పట్టదు. రేపు ఎల్లుండి మనుషులు పెట్టి గడ్డి అంతా తీయాలి. పొద్దున్న చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా సాలు వెళ్ళలే, సగానికి వచ్చింది. ఇంకా దరిగిపోవాలి. 2 సార్లు మటుకి ఈడ మటుకి నెట్టుకు వచ్చినా కానీ ఇంక నా వల్ల కావట్లేదు. ఇక్కడ వరకు వచ్చేసరికి 5:30 అయింది టైం. ఇంకా అక్కడ బండి కాడికి నడిచేసరికి అర్ధగంట పట్టిద్ది. ఇంటికి పోయేసరికి ఇక టైం ఎక్కువైద్ది. ఇది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇది మా చేను పరిస్థితి అయితే. గడ్డి తీస్తేనేమో చెట్లు బాగున్నాయి, తీయపోతేనేమో ఇట్లా ఉన్నాయి. చేను అంతా పచ్చగా ఎగురు పెట్టింది వాన ముసురికి. గడ్డి మందు కొట్టినాం కానీ లిక్విడ్ ఇది మంచిగా పని చేయలేదు. ఇంక ఎర్రబడ్డదే కాదు, 10 రోజులకి చచ్చిపోద్ది అన్నట్లే. కానీ గడ్డి 5 రోజులు అయింది ఇప్పటికి. 5 రోజులకు కూడా ఎర్రబడ్డది. ఏమంతగా అనిపించట్లేదు తేడా. గడ్డి బీకీయటమే, లేకపోతే చేను బీడేటట్టుంది ఫ్రెండ్స్. అందుకని ఇక స్టార్ట్ చేసిన. ఇక ఒక్కరోజు తీస్తే ఏమవుతుంది, ఒక్కళ్ళు తీస్తే. ఇక రేపు మనుషులు పెట్టి తీపియాలి. ఇక మనుషులు ఏమో టయానికి దొరకట్లేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు పనుల రోజులు కదా, మనం అనుకున్నట్టుగా అయితే రావట్లేదు. మనుషులు కూడా కూలీలను పెడదామన్నా కానీ బిజీగా అయిపోయారు వాళ్ళు కూడా. అందుకని ఎంతవరకు నాకు చేతనైన మటుకు, నాకు వీలైన మటుకు చేస్తా అని చెప్పేసి ఇక చేస్తున్నా. రేపైతే మనుషులను పెట్టాలి, రేపో ఎల్లుండో. లేకపోతే నా వల్ల కాదు. ట్రాక్టర్ కూడా రావతి కావట్లేదు కాబట్టి ఇక మనుషులు పెట్టి తీపియాలి. గడ్డి అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. మీ చేలు ఎలా ఉన్నాయి? మా చేను అయితే అస్సలు బాగాలేదు. ఇట్లుంది. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మేము ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. చేలో పరిస్థితి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. గడ్డి వీకి నా వల్ల అయితే కావట్లేదు. ఒక్కరోజుకి బగ్గలు వచ్చినాయి. చేతికి చూడండి పగిలింది కూడా. ఇంకా రసం ఇట్లా నీరు గారి మంట పుడుతుంది. ఇంటికి బొచ్చలు రుద్దితే ఇక సబ్బు అంటుకుంటే సుర్రం అంటాయి. నాకు ఒక్కోసారి కోసపోయినాయి కూడా. గరకలు అయితే గరక పీసులు ఉంటాయి కదా, అవి అయితే తెంపుకొని ఇట్లా చేతులు అయితే కోసుకున్నాయి అనమాట. గడ్డి అయితే పీకటం నా వల్ల అయితే కావట్లేదు ఫ్రెండ్స్. రేపైతే మనుషులు పెట్టాలి. ఓకేనా, మరి టైం కూడా ఎక్కువైంది. ఇంటికి పోయి అమ్మల వాళ్ళతోటి హోంవర్క్ చేయించుకొని ఇంక ఇంట్లో వంట పని అవి చూసుకునేసరికి టైం ఎక్కువ అయ్యేటట్టే ఉంది. ఇంటికి అయితే పోతున్నా. రేపు మనుషులు దొరికితే తీసుకొస్తా, లేకపోతే ఇక అట్లనే నాకు వీలైన మట్టుకైతే చేస్తూ ఉంటా వాళ్ళు వచ్చిందాక. ఓకేనా, మరి మా పచ్చిన పరిస్థితి అయితే ఇలా ఉంది. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో నాకు కూడా తెలిసిద్ది. ఇంకా నా వీడియోస్కి అయితే ఎడిటింగ్ అయితే అస్సలు లేదనమాట. ఎడిటింగ్ లేని వీడియోలు నచ్చుతున్నాయా లేదా ఒకసారి చెప్పండి మీరు. నాకైతే ఎడిటింగ్ రాదు, నేర్చుకోలేదు. నాకు అంత టైం కూడా లేదు. ఇంక ఇంటి పని, చేను పని, ఇంకా అమ్ముల వాళ్ళని చూసుకోవటం, నాకు ఇదే ఎక్కువ. ఇంకా ఎడిటింగ్ చేసి నేర్చుకునేంత లేదనమాట. ఇంకా నేర్చుకోలేదు. ఎడిటింగ్ లేకుండా వీడియోస్ చేస్తున్నా కాబట్టి మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చినాయా నచ్చలేదా. నేనైతే ఎడిటింగ్ అస్సలు లేదు నా వీడియోస్కి అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా వ్యవసాయం గురించే పెడతాను అనమాట ఎక్కువగా. ఇంట్లోయే తక్కువగా ఇక ఇంట్లో పెడతా, ఎక్కువగా చేలోయే పెడతా. ఎందుకంటే నేను వచ్చేది ఇంకా చేలోకి అయితే పని కోసం వస్తాను కాబట్టి ఈ పని అయితే చెప్పి మీకైతే ఇంకా వీడియో ద్వారాగా చూపిస్తాను అనమాట. నేను చేసే పని మీకు కంటిన్యూగా చూపిస్తున్నాను. ఇంకా నేను పత్తి చేలైనా, మొక్కజొన్నలైనా, వరి పొలాలైనా నేను చేసేదే మీకు చూపిస్తాను. అంతకీ నేను చేయకపోతే ఇంటికాడ ఉన్నాయి, ఇంటికాడ చేసినవి మటుకే పెడతాను. వాటిల్లో అసలు ఒక్క దాంట్లో కూడా ఎడిటింగ్ లేదనమాట. తీసిన వీడియో తీసినట్టే అప్లోడ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్.
మీరు ఏమనుకున్నా ఇంక అంతే నేనైతే చెప్పేది. నేనైతే ఎడిటింగ్ లేకుండా వీడియోస్ అయితే చేస్తున్నా. నచ్చితే లైక్ అయితే చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇప్పుడైతే ఇంక ఇంటికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఈ గడ్డి చూస్తే ఇంటికి పోయినా కానీ గడ్డే గుర్తొస్తుంది అసలు. పని చేద్దామన్నా కానీ ఈ గడ్డి ఎప్పుడు బాగుపడుద్ది అసలు. చేను అసలు అమ్మ చేను ఎట్లుంది, మంచిగా ఉంది. ఎప్పుడైనా సాగు గింజలు ఎక్కువ పడతాయి. ఈసారి చూడండి సాగు గింజలు తక్కువ పట్టినాయి. ఈ గడ్డి ఇట్లా వచ్చిద్దనో ఏమో మరి. సాగు గింజలు తక్కువ పట్టినాయి. చెట్లు అయితే మంచిగా తేటగా వచ్చినాయి. అలా పక్క చేలు కూడా లేవు మా చేను ఉన్నట్టుగా, అంత బాగున్నాయి. వాళ్ళ గడ్డి లేకుండా చేలు అయితే మంచిగా లేవు యాక్టివ్గా. మా చేను అయితే గడ్డి ఉంది, చెట్లు మంచిగా ఎదిగినాయి. మందు అయిపోయినా కానీ మందు వేసిన కంటే డబల్ రేట్ లాగా ఉన్నాయి. కానీ వాళ్ళు మందు వేసినా కానీ యాక్టివ్గా లేవు. కావాలంటే ఇంకా చూడండి మీరు కూడా, కనిపిస్తున్నాయి కదా. తక్కువగా గడ్డి తక్కువగా ఉంది, చెట్లు కూడా తక్కువగా ఉన్నాయి. మాదైతే గడ్డి బాగుంది, చెట్లు కూడా బాగున్నాయి. చెట్ల కోసమైనా ఇంకా ఈ గడ్డిని తీసేయాలి, ఇంక ఇట్లా వదిలేయలేం కదా. అందుకోసమనే ఇంకా పోరాటం. ఈ గడ్డిలో చెట్లు మంచిగా ఉన్నాయి, చెట్లు లేపాలి ముందు. చెట్లు అయితే ఫ్రీగా ఉంటాయి. ఇవి చూడండి చెట్లు మస్తుగా ఉన్నాయి కదా. ఇంకా గడ్డి తీసిన తర్వాత ఇంకా బాగా అవపడుతున్నాయి. అందుకోసమనే గడ్డి అయితే తొందరగా తీపియాలి. ఇంకా ఈ గడ్డి అంతా తీస్తే ఒక్కసారి మందు వేసినామంటే ఇంకా మంచిగా లేస్తాయి అనమాట. చూడని ఫస్ట్ టైం బోధపత్తి అయితే పెట్టినాం, ఎప్పుడు పెట్టలేదు. ఇంకా ఖర్చుపత్తి అయినా అటు ఇటు అరకపాటు ట్రాక్టర్ పాడు జాగేదో ఏమో, ఎక్కువ గడ్డి రాకపోయేదేమో. అయితే బోధపత్తి పెట్టినాం. ఫస్ట్ టైం బోధపత్తి పెట్టినందుకు ఇంత గడ్డి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే వారం రోజులు మాకు వెళ్ళి అయితే తెలంగాణలో వాన ముసురు పట్టింది. వారం రోజులు చేనుకి వెళ్ళి అస్సలు రాలేదు మేము. అందుకని ఇక గడ్డి ఉందని తెలుసు, కాకపోతే వారం రోజులకి ఎదిగిద్దా ఈ ముసురుకి మరి మందు కొట్టది కాదు, మనుషులు దొరకరు, ట్రాక్టర్ పాడు సాగదు. కానీ నిర్లక్ష్యం చేయటం వల్ల ఇంత గడ్డి వచ్చింది, మాకు ఎఫెక్ట్ కొట్టింది అనమాట. ఇక చేనుకి వెళ్ళి చూసి వారం తర్వాత వాన ముసురు తగ్గాక చేనుకి వెళ్ళి వచ్చి ఇంకా ఈజిల్ లిక్విడ్ కొట్టించాము. 2 లిక్విడ్స్ అయితే తీసుకొచ్చి మొత్తం మందు కొట్టించినాం. 5,500 అయినాయి. అయినా కానీ ఉపయోగం లేదు. 5,500 పోయినాయి. గడ్డి అయితే ఏమాత్రం కొంచెం ఎర్రబడ్డది, ఏమాత్రం ఇంకా చచ్చేటట్టు అయితే నాకైతే అవ్వబడట్లేదు. ఇక అది సావందానికి ఎందుకులే అని చెప్పేసి ఇక గడ్డి మందు గురించి వదిలేసినాం. ఇక అది పెద్దగా పట్టించుకున్నాం. ఇంకా దాని గురించి ఆలోచించిన ఉపయోగం లేదనిపించింది. ఇక షాప్ వాళ్ళు ఏమో 10 రోజులకు చచ్చిద్ది అన్నారు కానీ చావలేదు. 5 రోజులకు కూడా ఏమంత కనిపించలేదు. కొంచెం ఎర్రబడ్డది, ఆకులు ఎక్కువగా లేదు కదా. అందుకనే ఇంకా గడ్డి పీకడం అయితే స్టార్ట్ చేసినాం. ఇంతవరకు అయితే నేను 2 సార్లు కూడా సగానికి నెట్టుకొచ్చి, నాకు అక్కడ కనపడే చెట్ల కాంచి గెట్టు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన. ఇంక ఇటువైపు చూడండి గెట్టు, ఇగో అక్కడ కనపడే చెట్ల వరకు ఉందన్నమాట. ఇంక అక్కడ వరకు పోవాలంటే నాకు ఒక్కదానికే నేను ఇంతగానో స్పీడ్గా చేసినా కానీ ఒక రోజుకి 2 సార్లు సగానికి వచ్చినాయి. అంటే ఇక కూలీలను పెడితే 7ంటికి వస్తారు, 1ంటికల్లా వెళ్ళిపోతారు. 300 కూలి. 7ంటికి వచ్చి వాళ్ళు అవి చొక్కాలు అవన్నీ వేసుకునే లోపల 8 అయింది. 8ంటికి స్టార్ట్ చేసి ఇంకా 1 వరకు అయిపోద్ది. మధ్యలో వాళ్ళైతే అన్నం తింటారు 10ంటికి. 10ంటికి తిన్న వాళ్ళు 11ంటికి లేస్తారు. వాళ్ళంతా గ్యాప్ తీసుకొని చేసినా కానీ సార్ అయితే వెళ్ళరు, ఇంతవరకు కూడా రారు. అక్కడి వరకు వచ్చి ఆగిపోతారు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళకి ఇంటోళ్ళకి తేడా ఉంటుంది కదా, అది మా చేను పరిస్థితి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే కూర పోతుంది. బాయ్ మరి అందరికీ.